హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే పర్లేదండి, బాగానే ఉన్నాను. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకు ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి. అది సేమియా పకోడా అనమాట. దానికి కావాల్సింది సేమియా 1 కప్పు నేను బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అలానే ఆనియన్స్ కావాలి, కొత్తిమీర, కరివేపాకు కూడా కావాలి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, చాట్ మసాలా కావాలి. అలానే నేను కొన్ని చిల్లీస్ తీసుకొని ఒక 4 చిల్లీస్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అండ్ పకోడాకి బేసన్ యూస్ చేస్తాం కదా, సరిపడా శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి, సాల్ట్ మర్చిపోయాను చెప్పడం. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. మీరు చిల్లీ పేస్ట్ వేసుకోకపోతే ఇలా రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫస్టే వాటర్ వేయకండి, ఎందుకంటే మనం సేమియా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, సో అందులో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ శనగపిండి వేసేసుకొని కలిపేసుకుందాం. సో కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్ని, అలానే కరివేపాకు, కొత్తిమీర వీటన్నిటిని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ యాడ్ చేసేసాను కదా. సో ఇందులో నేను దంచి పెట్టుకున్నానండి చిల్లీ పేస్ట్, ఒక 4 చిల్లీస్ తీసుకున్నాను, అది దంచి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసాను చూడండి. అండ్ ఇదంతా ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలి. సో చూడండి, నేను ఇక్కడ కలిపేస్తున్నాను, నీట్గా కలిపేసుకోవాలన్నమాట. సో వాటర్ కనుక ఒకవేళ సరిపోలేదు అని మనకి అనిపిస్తే అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. మరీ జావగా యాడ్ చేస్తే పకోడీలు సరిగ్గా రావు కదా, సో అందుకనమాట. సో చూడండి, ఇది ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. అండ్ మనం ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. తర్వాత దీంట్లోకి నేను కొంచెం చాట్ మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ చాట్ మసాలా అనేది మీ ఇష్టం అండి, యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మర్చిపోయానండి ఒకటి చెప్పడం, కొంచెం నేను వంట సోడా కూడా యాడ్ చేశాను. సోడా ఉప్పు అంటారు కదా, అది కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట. అది మీ ఇష్టం అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కాకపోతే ఇది మాత్రం చాలా బాగుంటుందండి సేమియా పకోడా. ఉడికించుకున్నాం కదా, పేస్ట్ అయిపోతుంది అని ఏమనుకోద్దండి, దేని టేస్ట్ దాందే. నేను ఫస్టే ఆయిల్ బానెట్లో వేసుకొని హీట్ చేసుకొని ఉన్నాను చూడండి. ఇక్కడ చిన్న చిన్న పకోడాస్ లాగా మనం వేసేసుకుంటున్నాం ఇందులో. కానీ కేర్ఫుల్గా ఉండండి, ఆయిల్ బాగా హీట్ అవుతుంది కదా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఆయిల్ని హీట్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా, హాట్ ఆయిల్ కదా, కేర్ఫుల్గా మనం దీంట్లో ఇవి వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. సో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం నేను ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేశాను. ఇందాక మీడియంలో ఉంది కదా, ఇప్పుడు సిమ్లోకి తగ్గించేస్తాను అనమాట. సో చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా ఇందులో వేయించేసుకొని నేను ఒక ప్లేట్లోకి ఇవి తీసేసుకుంటున్నాను. లోపల ఉడికిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం సేమియా బాయిల్ చేసాం కాబట్టి ఓకేగా ఉంటుంది. టేస్ట్ అయితే ఆసమ్ ఉందండి. దీంట్లోకి మన ఇంట్లో కొంతమంది ఏంటంటే పకోడాలకు కూడా చట్నీ తింటారు కదా, పల్లి చట్నీ ఉన్నా బాగుంటుంది, లేదంటే కొంతమంది సాసెస్తో తింటారు కదా, అది ఉన్నా బాగుంటుంది అన్నమాట. నేను ఇట్లా సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, మనం సిమ్లో పెట్టిన ఆయిల్ హీట్ అవ్వడం వల్ల బాగా వేగిపోతున్నాయి. సారీ ఫ్రెండ్స్, చూడండి, మన వేడివేడిగా సేమియా పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి. నేను ఇలా మీకు తీసి చూపిస్తున్నాను కదా, తింటే ఆసమ్ ఉందండి. మీరు నమ్ముతారో నమ్మరో, మా బాబు కూడా తిన్నాడండి, 2.5 years వాడు కూడా చాలా హ్యాపీగా, చాలా ఇష్టంగా తిన్నాడనమాట. పకోడా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి ఇంట్లో నా కామెంట్ బాక్స్లో చెప్పండి.
ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.